ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. వారు ఎలుగెత్తి ఏడవగా అంటే అక్కడ ఎవరెవరున్నారు? రూతు, ఓర్ప ఇద్దరు సేమ్ పించ్ అంటారు కదా, సేమ్ పించ్ అన్నమాట. ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇద్దరు స్టార్ట్. అప్పుడు ఓర్ప కూడా ఉంది. నీ ప్రజల యొద్దకు వస్తాము అన్నారు. 14వ వచనంలో కొంచెం ఒకళ్ళు డ్రాప్ అయిపోతారు చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పట్టుకొనెను, రూతు ఆమెను హత్తుస్తే. ఫస్ట్లో ఉండిన ఆశ ఇప్పుడు ఎందుకు లేదు ఓర్పలో? ఫస్ట్లో ఉన్నంత డిజైర్, ఆసక్తి, శ్రద్ధ ఇప్పుడు ఎందుకు లేదు? ఫస్ట్లో ఉన్నంత తపన ఇప్పుడు ఎందుకని చప్పగా చల్లారిపోయింది? వెనక్కి తిరిగి చూసుకోండి. అలా మీ ఆలోచన ఒకవేళ చల్లారిపోతుందేమో. ఆ చల్లారిందే చప్పగా చల్లారిపోతుంది, చచ్చిపోతుంది. ఒళ్ళు చల్లబడుతుంది చూసారా? ఎప్పుడు చల్లబడుతుంది? బ్లడ్ ప్రెషర్ డౌన్ అయినప్పుడు. ఉండాల్సిన నార్మల్ టెంపరేచర్, నార్మల్ స్పీడ్ కంటే కొంచెం స్లోగా అందడం. అది డౌన్ అయ్యి ఏమైపోతుంది? చచ్చిపోతాం. చనిపోయినప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుంది చూసారా? గట్టిగా చల్లగా అయిపోయి ఎముకలు అవి ఏ పాటలు ఆ పాటలు కొంగర్లు పోతూ ఉంటాయి. చల్లారిపోవడం అనేది నాశనానికి గుర్తు. చల్లారిపోయేది ఎప్పటికైనా చల్లారిపోతుంది. గప్పున ఆరిపోతుంది అని అంటే దాని అర్థము అది ఇంకా పూర్తిగా కరిగిపోయి చచ్చిపోతుంది అని అర్థం. దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. ఇంకా దాన్ని మరలా రివైవ్ చేయడం అనే అవకాశం చాలా కష్టం, చాలా కష్టం. ఆ దీపంలో ఉండిన వ్యాక్స్, ఆ దీపం, ఆ కొవ్వొత్తులో ఉండిన మైనం కరిగిపోయినప్పుడే ఆ ఒత్తి గప్పున అట్లా మండి ఆరిపోయి. దాన్ని నువ్వు ఎంత చేతులు పెట్టి ప్రయత్నించు, ఉంటుందా? ఉండదు. దాంట్లో మైనం అయిపోయింది, అందుకే ఉండదు అది. ఓర్ప హత్తుకోలేకపోయింది. కారణం ఏమంటే తన మనస్సు, తన దృష్టి దేవుని మీద నుండి చల్లారిపోయింది. ఇక దేవుణ్ణే చూడలేకపోయింది. హత్తుకొనడం అనే మాట ఆలోచన చేద్దాం. హత్తుకొనడం. రూతు తన అత్తను హత్తుకొనెను. హత్తుకొనడము అనంటే ఒకరి హృదయములోనికి ఒకరు చూసుకునేంత చనువు, అధికారం, ఇష్టం. హత్తుకోవడం అంటే గట్టిగా పెనవేసుకోవడం. హత్తుకోవడం అంటే ఒకరి హృదయములోనికి ఒకరు తొంగి చూసేంత, ఒకరి హృదయంలోనికి ఒకరు తొంగి చూసేంత చనువు, తొంగి చూసేంత ఇష్టము, తొంగి చూసేంత అధికారం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయములోనికి తొంగి చూడడానికి దేవుడు ఇష్టపడతాడా? మన హృదయములోనికి దేవుడు తొంగి చూసినప్పుడు దేవుడు ఏం కనుగొంటాడు? ఇక్కడ రూతు నయోమిని హత్తుకునింది అనే కంటే రూతు దేవుణ్ణి హత్తుకునింది అని అంటే చాలా బాగుంటుంది. ఈ ఋతు గ్రంథంలో మొదటి శరీర సంబంధంగా మనం చూస్తే నయోమి, రూతు, ఓర్ప అనే పేర్లు కనపడతాయి. కానీ ఇందులో రూతు ప్లేస్లో, ఓర్ప ప్లేస్లో, రూతు ఓర్పాల ప్లేస్లో మనం విశ్వాసి అవిశ్వాసిని పెట్టుకొని నయోమి బోయజుల ప్లేస్లో దేవుణ్ణి పెట్టి చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. రూతు హత్తుకునేది ఒక శరీర రూపంలో ఉండిన ఒక స్త్రీని కాదు. రూతు హత్తుకునింది దేవుణ్ణి. రూతు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడు తన జీవితం కట్టేందుకు దేవుని మీద విశ్వాసం చూపడం కాదు, తన జీవితంలో దేవుడు ఏదో మేలు చేయాలని విశ్వాసం చూపడం కాదు, తన జీవితంలో దేవుడు ఒక ఇంపాసిబిలిటీని, అసాధ్యాన్ని సాధ్యం చేయాలన్నంత గొప్ప శక్తివంతమైన విశ్వాసం కాదు ఆమెది.
రూతు విశ్వాసం ఏమంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే విశ్వాసం. సాధారణంగా మన విశ్వాసాలకి మూల కారణం, మూల హేతువు ఏముంటుందంటే మనం బాగవ్వాలని, మనం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి పొందాలని, 30 100 వృద్ధి పొందాలని మన విశ్వాసం ఈ రేంజ్లో ఉంటుంది. మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మన కుటుంబంలో అవసరాలు తీరాలి, మనం ఏది తలపెట్టినా, ఏది తలపెట్టినా అది 100% సక్సెస్ అవ్వాలని, వాటి కొరకే మన విశ్వాసం ఉంటుంది కదా. మనం దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఆలోచన నెరవేర్చడానికి, దేవుని హృదయము నెరవేర్చడానికి విశ్వసిస్తామా? దేవా, ఈరోజు నేను నీ చిత్తం నెరవేర్చాలి, దానికి తగిన విశ్వాసం నాకు దయచేయని అడుగుతావా? దేవా, ఈరోజు పొలం వేసుకుంటున్నాను, విత్తనం వేసిన దగ్గర నుండి చేతికి పంట కాదు, చేతికి డబ్బులు వచ్చేంత వరకు నీ మీద విశ్వాసంగా ఆధారపడడానికి నాకు సహాయపడండి. ఇంకా దానికి ఉపవాసం ఉంటాం, దానికి కానికిస్తాం, దానికి ప్రార్థన చేపించుకుంటాం పాస్టర్ గారి చేత. అంతేగాని దేవా, నేను నీ చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాను, అంత ఏకమవుతుందా మన హృదయం దేవునితో? అదొక గోల్, అదొక గమ్యం, అదొక డిజైర్, అదొక నిర్ణయం, అదొక ఉద్దేశం. దేవుని చిత్తం నెరవేర్చాలనే ఉద్దేశం, చిత్తం నెరవేర్చాలనే ఆశ, నిర్ణయం. రూతు దేవుణ్ణి హత్తుకునినప్పుడు రూతులో ఉండిన బలహీనతలన్నీ కనపడతాయి దేవునికి. రహస్యంగా ఎక్కడెక్కడో దాగిపోయి ఉండిన, ఎక్కడెక్కడో లోతున మరుగుపడి ఉండిన ఆలోచనలు అన్నీ కనపడతాయి. అయితే వాటన్నింటిని తొంగి చూసినప్పుడు ఆమెలో దేవునికి కనపడింది దేవుని చిత్తం చేయాలనే ఆలోచన. ఓర్పాని చూసినప్పుడు ఏ కాడికి వెళ్ళిపోవాలనే, ఏ కాడికి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చాలా లేదు ఆమె విశ్వాసం దేవుని మీద. అందుకే ఆమెని గట్టిగా పట్టుకోలేకపోయాడు దేవుడు. ఇప్పుడు పేతురు నీళ్ళ మీద నడుస్తూ మధ్యలో నీళ్ళల్లో, అప్పుడు దేవుడు ఏం చేశారు? యేసుప్రభు వారు ఏం చేశారు? అప్పుడు లేపారా? నీ చావు నువ్వు చావు అని వదిలేశారా? లేపారా? మరి ఇస్కరియోతు యోధాని లేపారా? చెంపకేసి చెళ్ళుమని ఒకటి కొట్టి, ఏం నువ్వు చేసే పని, మాట విను అని చెప్పి గద్దించి కొట్టి ఉంటే మాట వింటా? మరి అలా ఎందుకని పేతురుని అన్నారు, ప్రేమగా గద్దించారు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావని కోపంగా ప్రేమగా గద్దించారు. మరి అదే ప్రేమగా ఇస్కరియోతు యోధాని ఎందుకని గద్దించలేకపోయారు? పక్షపాతమా? పేతురుని కొట్టి మరి దారిలోనికి తీసుకొచ్చారు. పేతురు ఆయన ఎరుగనని ముమ్మారు బొంకి అబద్ధమాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడో? తిబెరియా సముద్రం, గలిలయ నుండి తిబెరియా సముద్రం 70 మైళ్ళ దూరం అది. అక్కడికి వెళ్ళి బుజ్జగిచ్చి తీసుకొచ్చారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమగా మాట్లాడారు. వారు భోజనం చేస్తున్నప్పుడు వారికి రొట్టెలన్నీ రెడీ చేసి, వాళ్ళు చేపలు పట్టడానికి పోయారు సముద్రంలోనికి, తిరిగి విడిచిపెట్టిన పాప వృత్తిలోకి వచ్చారు. మళ్ళీ విడిచిపెట్టారు దాన్ని, మళ్ళీ ఇప్పుడు దానిలోకి వచ్చారు. ఇప్పుడు ప్రభు అక్కడికి వచ్చి వెంటాడి వెంబడించి అక్కడికి వచ్చి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అడిగి పేతురుని స్థిరం చేశారు. అలా ఎందుకు చేయాలా ఇస్కరియోతు యోధాని? అలా ఎందుకు చేయాలా సౌలుని? అలా ఎందుకు చేయాలా కయీనుని? అలా ఎందుకు చేయాలా వష్తిని? అలా ఎందుకు చేయాలా ఓర్పాని? ఎందుకు చేయలేకపోయాడు దేవుడు? చేసే అవకాశం ఇవ్వలే వాళ్ళు. సరే, రూతుని గట్టిగా దేవుడు పట్టుకొని హత్తుకోవడం అంటే ఇద్దరు కలవాలిగా, ఇద్దరి హృదయాలు ఏకీభవించాలిగా. ఇద్దరి హృదయములు ఏకీభవించినప్పుడు ఇద్దరి హృదయంలో ఉన్న ఆలోచన ఒకటేనంట. ఇద్దరు జతపరచబడి ఏకీభవించినప్పుడు 2 హృదయాలు ఒకటే. ఆమె హృదయంలో ఏముందో దేవుని హృదయంలో అదే ఉంది, దేవుని హృదయంలో ఏముందో ఆమె హృదయంలో అదే ఉంది. ఆశ్చర్యం వేసిందంట దేవునికి. ఇదేంటి, తన స్వార్థం ఆలోచించకుండా, ఆమె వయసు చూసుకోకుండా
వయసంతా అయిపోయిన తర్వాత దేవుడు మేలు చేస్తే ఏం ప్రయోజనం? అవునా? చెయ్యాల్సినప్పుడే చెయ్యాలి గాని దాటిపోయిన తర్వాత దేవుడు చేసి మాత్రం ఏం ప్రయోజనం అంటారు? రూతు పరిస్థితి కూడా అదే కదా. కానీ ఆమె హత్తుకున్న విధానం చూసి దేవునికి ఆశ్చర్యం కలిగిందంట. దేవుడే ఆశ్చర్యపోయినాడంట ఆమెను చూసి. అంత అద్భుతమైన విశ్వాసం కనపరిచింది రూతు. అంత గట్టిగా హత్తుకునింది రూతు. ఎలా తెలుసా? ఇట్లా వాక్యం చెప్తున్నప్పుడు మోకరిల్లి కూర్చొని గంటలు 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 విన్నది కాదు. అప్పట్లో ఈ వాక్యాలు 6 వచనం ఒక్కటే ఆధారం. యెహోవా తన జనులను ఉండునను వాడు, ఉన్నానను వాడు, తన జనులను దర్శించినను వార్త నయోమి మోయాబు దేశంలో వినింది. ఆ వార్తే రూతు విశ్వాసానికి కూడా పునాది, బలం, ఆద్యం అన్నీ అదే. ఆ విశ్వాసంతో గట్టిగా పట్టుకునిందంట. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే ఆ ఎలీమెలకు రక్తంలో నుండి, ఎలీమెలకు కుటుంబంలో నుండి తన కుమారుడైన యేసు ప్రభుల వారిని భూమి మీదకి తీసుకురావాలి. యేసు ప్రభు వారిని ఆ కుటుంబంలో నుండి తీసుకురావాలి. అయితే ఆ బెత్లెహేములో ఉండినప్పుడు నయోమి గర్వించి, అతిశయించి, అహంకారముతో దేవుని చిత్తాన్ని తొక్కివేసి, ఎంత భయంకరమైన విషయం అది. లోతుగా ఆలోచన చేస్తే పైకి చదువుకుంటూ పోతే అంత తీవ్రత అర్థం అవ్వదు. కానీ అది లోతుగా ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని చంపేయాలనుకుందంట నయోమి. తెలిసి చేయకపోయినా, తెలిసి తెలియకుండా చేసిన దోషం దోషమే, కీడు కీడే. అమ్మో నేను తెలియక విషయం తాగానంటే లోపల ఉన్న విషయం అమాయకం అయిపోతుందా, విరుగుడైపోతుందా? కాదుగా. తెలియక అరే పొరపాటున తాగాను, అమాయకంగా తాగాను, నాకు అంత జ్ఞానం లేదు, దాని వాసన చూసి అది విషయమని గుర్తుపట్టే జ్ఞానం లేదంటే కుదరదు. విషం విషమే. నయోమి దేవుని చిత్తాన్ని చంపివేయ నిర్ణయించుకుందంట. ఒకవేళ ఆమె జీవితంలో, ఆమె కుటుంబములో, ఆమె రక్తములో దేవుని చిత్తం ఉన్నదని గ్రహించకపోయి ఉంటే అది కూడా పాపమే. నీ జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించకపోవడము పాపమే. దేవుని ఉద్దేశాన్ని గ్రహించకపోవడము పాపమే. అలా గ్రహించకపోవడం వల్ల ఏం జరుగుతుందనంటే నయోమిలాగా గర్వించి మనం కూడా దేవుని చిత్తాన్ని తొక్కుకుంటూ బయటికి వెళ్ళిపోతాం. దేవుడేమో ఆ బెత్లెహేములో తన కుటుంబంలో నుండి దేవుని కుమారుని తీసుకురావాలని ఆశపడితే ఈమెమో 2 కుమారులను వెంట పెట్టుకొని పాప దేశానికి, పాప భ్రష్టత్వముతో నిండిన ఆ దేశంలోనికి తీసుకెళ్ళింది. మోయాబు బహు భయంకరమైన పాపంతో నిండిన దేశం. చాలా కఠినమైన పాపంతో నిండిన దేశం మోయాబు దేశం. ఆ దేశానికి దేవుని సీడ్ తీసుకెళ్ళింది, దేవుని రక్తాన్ని తీసుకువెళ్ళింది నయోమి. అక్కడికి తీసుకువెళ్ళగానే చచ్చిపోయింది దేవుని బీజం, దేవుని రక్తం ఆ కుటుంబంలో చంపేసింది నయోమి. 2 కుమారులు చనిపోయారు. ఇంకెక్కడి నుంచి రావాలి దేవుని బీజం? ఇంక ఎవరిలో నుండి రావాలి? దేవుడు తన కుమారుని ఎవరిలో నుండి తీసుకురావాలి? ద్వారాలన్నిటినీ మూసేసింది. మొదట మార్నింగ్ చెప్పుకున్నాం కదా, దేవునికి వేరుగా పుట్టే తలంపే ఒక విగ్రహము అని. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వేరుగా నీలో పుడుతుంది ఒక ఆలోచన, తలంపో, ఇష్టమో, అదే విగ్రహం, అదే సాతాను, అదే దయ్యం, అదే అపవాది. ఆ అపవాది నిన్ను నిలువునా విచ్ఛిన్నం చేస్తుంది, నిలువెల్లా కాల్చివేస్తుంది. నువ్వు తిరిగి బాగుపడకుండా, తిరిగి లేపపడకుండా, తిరిగి మరలా పునరుజ్జీవం పొందకుండా చంపేస్తుంది నిన్ను. అందుకే దేవుని వాక్యాన్ని గౌరవంగా హత్తుకొనడం ముఖ్యం. లేకపోతే మన జీవితంలో ఊహించరాని నష్టాన్ని చవి చూస్తాం. తేరుకునే లోపే జరగకూడనిదంతా జరిగిపోతుంది. నయోమి లేచి మేల్కొనే లోపే అంతా అయిపోయింది, అంత చేజారిపోయింది. భర్త లేడు, కుమారులు లేరు, పురుషుడనేవాడు లేడు ఆ కుటుంబంలో. అపవాది చూడండి నయోమిని ఎంత కంట్రోల్లోనికి తీసుకొని దేవుని ప్లాన్ ఎంత చెడగొట్టాలని చూసిందో.
ఒక మనిషిలో దూరి అపవాది పని చేస్తే దేవుని చిత్తం ఆగిపోద్దా? కదా. దేవుని ఉద్దేశాన్ని అంత ఈజీగా మనం చంపేయగలమా? దేవుని ఇష్టాన్ని, దేవుని తలంపుని అంత ఈజీగా మానవ మాత్రంలో రెప్పపాటులో ఊపిరి ఎగిరిపోద్ది మనది. ఒక రెప్పపాటు కలిగిన ఊపిరి దేవుని చిత్తాన్ని అడ్డగిస్తుందా? చంపుతుందా? పాపం అపవాది అలా అనుకున్నాడు. ఈ నయోమిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయి ఆ భర్తని, 2 కుమారులను చంపేస్తే ఏ దిక్కు నుండి దేవుడు తన కుటుంబాన్ని తీసుకొస్తాడో చూద్దాం, ఏ దిక్కు నుండి తన కుమారుని భూమి మీదకి తీసుకొస్తాడో చూద్దామని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడేమో అపవాదికి తెలియదు. ఆ కుటుంబాన్ని తిరిగి లేపి రాయి మీద రాయి వేసి శిథిలమైపోయిన ఆ ప్రాకారాల్ని కట్టే ఒక విశ్వాస వీరురాలు వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. ఎంత విశ్వాసం కనపడింది. విశ్వాసం అంటే మనకేదో కావాలని విశ్వసించడం కాదు. విశ్వాసం అంటే అపవాదికి ఎదురు తిరగడం, అపవాది ఉద్దేశానికి ఎదురు నిలబడడం, దేవుని ఉద్దేశంతో చేయి కలపడం విశ్వాసం అంటే. నాకు పెన్ను కావాలి, పెన్ను ఇవ్వు, నాకు బాటిల్ కావాలి, బాటిల్ ఇవ్వు అని నమ్మేది కాదు. విశ్వాసము అపవాదికి చాలా మంట, చాలా భయం విశ్వాసం అంటే. అందుకే నిన్ను అంత ఈజీగా విశ్వసించనివ్వదు. దానికి తెలుసు విశ్వాసం యొక్క శక్తి ఎలాంటిదో, దాని పవర్ ఎలాంటిదో. రాజ్యాలే కూల్చగలదా, దేశాలే రగిల్చగలదా విశ్వాసం తెలుసు దానికి. అందుకే నిన్ను అంత తొందరగా విశ్వసించనియదు. నువ్వేమో దాని మాటకు లోబడిపోయి విశ్వసించావు కదా. మన జీవితంలో చాలా పరిస్థితులు అలాంటివి కలుగుతూ ఉంటాయి. దాని మాటకు లోబడిపోయి దాని లోపరచబడి ఇంకా విశ్వసించాం, ఆగిపోతాం. మన విశ్వాసం ఇంకా అక్కడితో స్టక్. కానీ రూతు నయోమి ఏ కుటుంబాన్ని అయితే విచ్ఛిన్నం చేసిందో, నయోమి ద్వారా అపవాది ఏ దేవుని బీజాన్నైతే రాకుండా అడ్డుకట్ట వేసిందో, రూతు వచ్చి ఆ బీజాన్ని తన మీద వేసుకునింది. నేను కడతాను దేవుని కుటుంబాన్ని, నేను కడతాను దేవుని రాజ్యాన్ని, నేను కడతాను దేవుని వంశాన్ని, దేవుని గోత్రాన్ని. పద అత్త వెళ్దాం అని చెప్పి అత్తని తీసుకుని బయలుదేరింది రూతు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు నేను ఎలా హత్తుకుంటాం దేవుణ్ణి? అపవాది చిత్తానికి వ్యతిరేకంగా దేవుని చిత్తాన్ని అవమానపరచొద్దు. దేవుని చిత్తాన్ని నీ అవిశ్వాసం ద్వారా చంపేయొద్దు. నీ చేతగానితనం ద్వారా, నీ అసహనం ద్వారా, నీ కోపం ద్వారానో, నీ దుర్బుద్ధి ద్వారానో, నీ అవిధేయత ద్వారానో దేవుని చిత్తాన్ని అవమానపరచొద్దు, చంపొద్దు దేవుని చిత్తాన్ని. అది చాలా భయంకరమైన నష్టం, చాలా ఘోరమైన లోపం. అది దాన్ని తిరిగి పూడ్చుకోలేము, జీవితంలో పూడ్చుకోలేము, దేవుడి కనికరపడితే తప్ప. విశ్వసించడానికి మరో ఆయుధం ఏంటంటే, నయోమి దేవుని కుటుంబాన్ని ఎంత చంపిందో, ఆ నయోమి కుటుంబంలో నుండే దేవుడు మరలా తన కుమారుని తీసుకొచ్చాడు. వేరే కుటుంబం కాదు, నయోమి కుటుంబంలో నుండే యేసుప్రభువు వారు వచ్చారు. ఎలీమెలకు రక్తంలో నుండే వచ్చారు. ఎలీమెలకు మొదటి కుమారుడు మహలోను. బోయజు రూతును వివాహం చేసుకున్న మహలోను ప్లేస్లోనే ఉన్నాడు. పేరు బోయజు కానీ ప్లేస్ మహలోనుది. రూతు ఓబేదును కనింది. ఆ చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలందరూ వచ్చి, నీకు 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు నీ కుమారుని కనింది, ఈ కుమారుడు నీ ఒడిలో ఉంచబడతాడు, అంటే నీ కుమారుడు అనబడతాడు. రూతు కుమారుడు కాదు, నీ కుమారుడు అనబడతాడు. నేను కుమారులను ఇవ్వగలనా అనింది నయోమి. కుమారులను ఇచ్చింది దేవునికి. విశ్వాసం ఎట్టి కార్యాలనైనా చేయగలదు. సాతాను ఎంత సామ్రాజ్యాన్ని రెడీ చేసుకుండినా పేక మేడల్ని కూల్చినట్లుగా కూల్చేయగలదు విశ్వాసం. అది నీకు నాకు చేతనైతే, దేవుణ్ణి హత్తుకోవడం చేతనైతే, దేవుణ్ణి హత్తుకోవడానికి మనం సాహసిస్తే, దేవుడు ఎట్టి కార్యాలైనా మన జీవితాల్లో చేయగలడు, మన ద్వారా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఎలా హత్తుకుంటున్నావో పరీక్ష చేసుకో. దేవా, రూతులాగా నిన్ను హత్తుకుంటున్నానా? నా స్వార్థం కోసం కాదు, నా జీవితం, నా క్షేమం, నా కుటుంబం కాదు,
నీ కోసం నేను హత్తుకోవాలి, మిమ్మల్ని మీకోసం హత్తుకోవాలి. నేను హత్తుకున్నప్పుడు ఒకరి హృదయంలోనికి ఒకరు తొంగి చూసుకునేంత సమీపం ఉంటుంది. అప్పుడు ఇద్దరి హృదయాల్లోనికి తొంగి చూసుకున్నప్పుడు భేదాలు కనపడవు, అయిష్టాలు కనపడవు. అదొక ఇష్టం, అదో అధికారం. అందరి హృదయాల్లోనికి తొంగి చూడలేం మనం, అందరి మాటల్లోనికి దూరలేం మనం. కొందరు మాట్లాడుతుంటే అస్సలు దూరలేం, కొందరు మాట్లాడుతుంటే మనం మాట్లాడాల్సిన మాటలని వాళ్ళే మాట్లాడేస్తారు. హాయిగా ఉంటుంది, ఇంకా మనం మాట్లాడే పని ఉండదు. అలా మాట మాట ఒకటవుతుంది, హృదయం హృదయం ఒకటవుతుంది, ఇష్టం ఇష్టం ఒకటవుతుంది. దేవుడు ఆశ్చర్యపోయినాడంట రూతుని చూసి. రూతుని హత్తుకొనగానే, రూతు దేవుని హత్తుకొనగానే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు అని మోయాబు నుండి అడుగు ఇంకా వేయలా బయటికి. మోయాబులోనే ఉన్నారు, అప్పుడే సూపర్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. నీ దేవుడు నా దేవుడు అయిపోయినాడు. కొన్ని అడుగులు ముందుకేసిన తర్వాత బెత్లెహేంలో ఒక వారం రోజులు చూద్దాం, ఆ చుట్టూ జనాలు అందరు నన్ను ఎలా చూస్తారో వాళ్ళని పరీక్ష చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాను అని అనలేదు. ఇంకా మోయాబు నుండి అడుగు ముందుకేయక మునిపే, మోయాబులో ఉండగానే ఆమె తీసుకునే డెసిషన్, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు నేను మోయాబులో ఉన్నా, కానీ ఈ మోయాబు నాది కాదు, నేను ఈ మోయాబుకి చెందిన దాన్ని కాదు. ఎంత విశ్వాసం పొందిందో! ఒక్క మాటే, ఉండు నన్ను వాడు తన జనులను దర్శించాడంట, అంతే. మనలాగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు లేవు రూతుకి. ఒకవేళ ఇలాంటి వాగ్దానాలన్నీ రూతుకు గనుక కలిగి ఉంటే పేరెత్తటానికి కూడా సరిపోవు మనం కదా. ఏమీ లేనప్పుడే అంత విశ్వసించింది. ఇన్ని వాగ్దానాలు, ప్రభువే ప్రేమించి కార్చిన రక్తము ఆమె పక్షంగా ఉంటే ఉండటం ఏంటి? ఆమె గర్భంలో నుండే కదా ప్రభు వచ్చి రక్తం కాచింది. ఇంకేం కావాలి ఆమెకి? ఏమో, తన గర్భాన ప్రభు వస్తారని, సమస్త లోకాన్ని, సర్వ లోక ప్రజల్ని విమోచించే విమోచకుడు తన గర్భాన వస్తాడని చూసిందేమో. అన్ని చూడగలిగిన ఆమె అది ఎందుకు చూడదు? ఈ మధ్యాహ్నము ప్రభుని హత్తుకోవాలండి. మనం హత్తుకోకపోతే జీవితం నాశనం అవుతుంది. ఏ విషయంలోనైతే నువ్వు దేవుని హత్తుకోవో ఆ విషయంలో జరగరాని నష్టం చూడాల్సి వస్తుంది. ఏ విషయంలో హత్తుకోవో ఆ విషయంలోనే కరెక్ట్గా, అదే పర్టికులర్గా ఆ విషయంలోనే కీడు చూస్తాం. 16వ అధ్యాయంలో దేవుని వాగ్దానం ఏంటంటే, నీ భార్య వలననైనది, ఇస్సాకు వలననైనది నీ సంతానం, నీ గర్భం, నీ భార్య గర్భం ధరిస్తుంది, ఆ గర్భంలో నుండి వచ్చినదే నేను నీకు ఇస్తున్న సంతానం. అయితే 16వ అధ్యాయంలో ఆ వాగ్దానాన్ని శారా హత్తుకోలేక, ఆ వాగ్దానాన్ని నమ్మలేక తన చేతులార ఎక్కడో ఊరి పాపం, ఐగుప్తునంటే పాపానికి అసలు పుట్టినిల్లు, ఆ ఐగుప్తురాలైన హాగరుని తీసి అబ్రహాంకి ఇచ్చింది. తనే తన కుటుంబాన్ని పెరికేసుకుంది. దేవుడు ఏం చేయలా, హాగరు తప్పు ఏమీ లేదు. హాగరు మ్యానిపులేట్ చేసింది, కానీ చేసిన యాక్షన్ మాత్రం శారా ఇదే. ఒకవేళ దేవుణ్ణి హత్తుకొని ఉంటే ఈ రోజు కూడా ఇశ్రాయేలీయులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని యుద్ధాలు, భయంకరంగా జరుగుతుంది యుద్ధం. కారణం ఒకానొక సమయాన హత్తుకోలేకపోవడం. ఎవరు? శారా హత్తుకోలేక హాగర్నిచ్చింది కదా, ఆ హాగర్ సంతానమే కదా ఇప్పటి కూడా ముల్లే. దేవుని విషయంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట విలువైనది, దేన్ని తీసి పారవేయకూడదు, ఏ చిన్న మాటని తీసివేయకూడదు, ఏ చిన్నదాన్ని తీసివేయకూడదు. ఏదైతే డిలెట్ అనుకుంటామో దాన్నే దేవుడు ఒక ఆయుధం చేస్తాడు, మనకి తెలియదు. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి హత్తుకునే విధానంలో మార్పు రావాలి. ఇంతవరకు నువ్వు దేవుని ఎలా హత్తుకున్నావో తెలియదు, కానీ ఉజ్జీవింపబడాలి, బలపరచబడాలి, నూతనపరచబడాలి. ఇంతవరకు కొంచెమే హత్తుకున్నావేమో, నీ స్వాభిప్రాయం కంటే, నీ సొంత ఇష్టాల కంటే కూడా నువ్వు దేవుణ్ణి ఎక్కువ హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకొనగా దేవుడు నీ హృదయంలోనికి ఇష్టంగా తొంగి చూడాలి. దేవుడు మన హృదయంలోనికి చూస్తే హోమ్లీనెస్ కావాలి. ఓకే, ఇది నా ఇల్లే కదా అనిపించాలి దేవునికి.
నాది వీళ్ళది ఒకటే కదా అనిపించాలి దేవునికి. మన్నా అనిపించాలి దేవునికి. అప్పుడు ఉంటాడు దేవుడు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని అనుకుంటే ఎప్పుడెప్పుడు విదిలించుకోవాలని చూస్తాడు దేవుడు. మన హృదయం అలా ఉండకూడదు. దేవునికి మన్నా అనిపించాలి. అప్పుడు దేవుడు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని ఎంత ఎక్కువగా, ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు సహాయం చేయగలడు. 17వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండంలో, నువ్వెంత నిందారహితంగా నడవగలవో అంత సర్వశక్తి నేను నీ ఎడల చూపిస్తాను. మనం ఎంత నమ్మగలమో అంత రెట్లు ఎక్కువ దేవుడు కూడా సాహసం చేసి మన పట్ల కార్యాలు చేయగలడు. అంత శక్తి కనుపరచగలడు. దేవా నేను ఇంతే చూపిస్తానంటే, సరే నేను కూడా ఇంతే చూపిస్తానంట. నువ్వు సాహసం చేస్తే దేవుడు కూడా సాహసం చేస్తాడు. కార్యం చేయడానికి, నిన్ను మార్చడానికి కూడా, నీకు కృపనివ్వడానికి కూడా, నీకు దయ చూపటానికి కూడా, నీకు మంచి చేయడానికి కూడా దేవుడు కూడా సాహసిస్తాడు. రూతుకి సాహసించలా? వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడును, ఏ తరం? 10వ తరం అయినా కానీ చేరకూడదు. రూతు అదే దేవుడు చేసిన సాహసం. చట్టాన్ని తిప్పుతాడు ఆయన. ఆయన మాటను ఆయన మీరుతాడని కాదు, కనికరము తీర్పును మించి అతిశయపడును ఉంటుంది వాక్యం. మన విశ్వాసము దేవుడు అతిశయపడినట్లు చేస్తుంది. మన విశ్వాసము దేవుడు సాహసించినట్లు చేస్తుంది. నువ్వే సాహసించినప్పుడు దేవుడు ఎలా సాహసిస్తాడు? మనం కదలకుండా అట్లే ఉండాలి. దేవుడు మాత్రం సాహసాలు చేస్తూ ఉండాలి కదా. దేవుడు మాత్రం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉండాలి. అద్భుత కార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఉండాలి. మనం మాత్రం అస్సలు కదలం, ఉన్న చోటనే ఉండి. మన విశ్వాసం కదలదు, మన దృష్టి కదలదు, మన చూపు కదలదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రూతు యొక్క వృద్ధి పొందిన విశ్వాసం నీలో నాలో కూడా కనపడితే, మన అందరము ఒక్కొక్కరం ఒక్కొక్క రూతులమైతే, ఒక్కొక్కరు ఒక్కొక్క వరపు అవ్వకూడదు. యేసు ప్రభు వారు అనేకులకి తండ్రి అయితే, యేసు ప్రభు వారికి తల్లి రూతు, అవ్వ, జేజి. ఆత్మ సంబంధంగా ఎంతో మందిని కనగలము, ఎంతో మందికి జన్మనివ్వగలము. ప్రభువుని పరిచయం చేయడమే కదా వారికి జన్మ ఇవ్వడం అంటే, వారికి జీవితం ఇవ్వడం అంటే. సరే, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో తీర్మానాలు చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఓర్ప వంటి మనసు కనపడకూడదు. నేను నిజంగా యథార్థంగా చాలా లోతుగా మిమ్మల్ని హత్తుకోవాలి. నా హృదయము మీ హృదయం ఒక్కటైపోయేంతగా, అంత గట్టిగా నేను మిమ్మల్ని హత్తుకోవాలి. నా ఇష్టం మీ ఇష్టం వేరు కాదు, మన ఇద్దరిది ఒక్కటే అన్నట్లుగా నేను మిమ్మల్ని హత్తుకోవాలి. నాకు సహాయపడండి. అలా నా హృదయాన్ని కడగండి, ప్రేరేపించండి, గ్రహింపివ్వండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.